2001లో విద్యార్థిగా ఉన్నప్పుడు కేసీఆర్ అనే ఒక వ్యక్తి మాకు అప్పటికి వాడి ముఖం తెలియదు, ముక్కు తెలియదు. మేము ఖమ్మం జిల్లాలో ఉండే. ఖమ్మం జిల్లాలో మాకు 69లో మా నాన్నలు, మా పెదనాన్నలు అందరూ కూడా 69 ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేశారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సహజ వనరులు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమం 69లో మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం మళ్ళీ 2001లో నేను డిగ్రీ అయిపోయి అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు దరువేళ్ళన్న మేమంతా విద్యార్థులు ఉన్నాం. అరే వీడోడు తెలంగాణ నినాదం పెట్టిండు, వాడు ముఖం తెలియదు, ముక్కు తెలియదు, వాడు తాగుపోతాడా అంటే సరే ఎవడన్నా కానీ తెలంగాణ నినాదం అయితే ఎత్తుకుంటూ మా ఖమ్మం జిల్లాలో ఉన్న వలస పాలన నుంచి మా విముక్తి వస్తుంది, మా సహజ వనరుల నుంచి మాకు విముక్తి వస్తుంది అనే ఉద్యమంతో ఆ భావనతో ఆ రోజు పాల్గొన్నాం. 2001లో మొదటిసారిగా దరువేళ్ళన్నకి మా అందరికీ జైలుకు పోయే అవకాశం వచ్చింది. ఆ రోజు మేము మామూలు విద్యార్థులం. 2001లో జైలుకు పోతే చెంచల్ కూడా బయట 3000 మంది మా కోసం బయట ఉన్నారు. ఆ రోజు 3000 మంది విద్యార్థులు మమ్మల్ని ఊరేగింపుగా ఉస్మానియాకి తీసుకొచ్చిర్రు. అది మా బలం కాదు, తెలంగాణ నినాదం యొక్క బలం. అయితే ఆ రోజు నా వయసు 24 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు అయిపోయింది, 40కి దగ్గరకు వచ్చినాం. సమాజంలో జరిగే ప్రతి సంఘర్షణ వెనక వాటాల కొట్లాట ఉంటుంది. మన తెలంగాణ వాటా కోసం మనం ఆ రోజు కొట్లాడినాం. ఎవరు ఆ రోజు మన విలన్ శత్రువులు? ఒక లగడపాటి, ఒక కామినేని, ఒక మామి, అలాంటి ఒక కమ్మ వలసదారుల నుంచి ఇవాళ తెలంగాణ ఎవరి చేతుల్లోకి వచ్చింది? మళ్ళీ ఒక వెలమ దొరల చేతుల్లోకి వచ్చింది. కమ్మ వర్సెస్ వెలమ జరిగిన పోరాటంలో బలైంది ఎవరు? విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల వారు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలుగు భాష మీద మంచి మమకారం ఉంది. కేసీఆర్ అనే ఇంగ్లీష్ పదాలు తీసివేస్తే కల్వకుంట్లలో కా, చంద్రశేఖరరావులో చా, రావులో ఆర్ తీసుకుంటే ఈ కచరాగాడి పాలనని మనం అంతమొందించే సమయం వచ్చింది. కేసీఆర్ కాదు, మనకి కచరా ఒక నాయకత్వం ఉన్నాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందు ఈ ఉద్యమ నినాదం వెనక ఎవరున్నారని నేను ఆలోచిస్తే ఒక చెరుకు సుధాకర్ కనబడ్డాడు, ఒక జిట్ట బాలకృష్ణారెడ్డి కనబడ్డాడు, లేకపోతే ఒక రౌతు కనకయ్య కనబడ్డాడు, మన మహేంద్రన్ కనబడ్డాడు. మరి మళ్ళీ వీళ్ళెందుకు ఉద్యమం పెట్టిర్రు, వీళ్ళు ఏ జెండా కోసం పెట్టిరని నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే వీళ్ళెవరు ఉద్యమంలో కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు, ఉద్యమంలో 20 ఏళ్ల జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు. ఇదే ట్రాక్ రికార్డ్ ఆ రోజు కేసీఆర్కి చూసుంటే ఒక జయశంకర్ సార్ని నమ్మో, లేకపోతే మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ని నమ్మో, చంద్రశేఖర్ అనే ఒక తాగుబోతును ఇవాళ మనం ముఖ్యమంత్రిని చేసినాం. ఇదే ట్రాక్ రికార్డు మనం కేసీఆర్ని పరిశీలిస్తే ఈరోజు మనకి బాధ వచ్చేది కాదు. ట్రాక్ రికార్డు పరిశీలించాల్సిందే. ప్రతి నినాదం వెనక, ప్రతి స్లోగన్ వెనక స్వార్థపూరితమైన కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కాళ్ళు మొక్కుతున్నా, తెలంగాణ మరో పోరాటానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ 2.0. కేసీఆర్ పదే చెప్పేవాడు, రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి అని. ఆ రాళ్ళు మానుకోట నుంచి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. సమ్మక్క సారక్క మొక్కి ప్రతి జిల్లా నుంచి రాళ్ళు తీసుకొచ్చి ప్రగతి భవన్ ముందు కూర్చుందాం. మనం కొట్టాల్సిన అవసరం లేదు. వాడు దరువేళ్ళను డప్పు కొడితే బాత్రూంలో దాక్కున్న ఒక పిరికి పందవాడు. వాడు ఉద్యమ నాయకుడు కాదు, వాడు ఒక బ్రోకర్, వాడు ఒక లోఫర్. ఇది నేను నా మనస్ఫూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవలనే సిద్దిపేటలో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని కలవడం జరిగింది. సార్, మనకి తెలంగాణ ఉద్యమం తన అస్తిత్వానికి తగిన నాయకత్వం ఎందుకు చేసుకోలేకపోతుంది? మన 69 నుంచి ఇంతమంది ఉద్యమం నడుపుతున్నాం, మరి ఎందుకు అంటే, నాయనా నీకు దుబాయ్ శేఖర్ వరకే తెలుసు. వాడు బస్టాండ్లో బీడీల కోసం డబ్బులు లేకపోతే బస్టాండ్లో పడుకున్నోడు బీడీలు కొట్టేసినోడు మనకి ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణ అస్తిత్వం ఎలా వస్తుందని చెప్పిండు. క్యారెక్టర్ లేనోడు, త్యాగం చేయనోడు, ధైర్యం చేయనోడు, నీతి నిజాయితీ చేయనోడు ఇంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం అయితే మనమంతా ఆ రోజు డప్పులు కొట్టినాం. మనమందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడున్న ఇన్నారెడ్డి బాధ్యుడే, ఇక్కడున్న జిద్దాల బాలకృష్ణారెడ్డి బాధ్యుడే, ఇక్కడున్న రౌతు కనకన్న బాధ్యులే, మనమంతా బాధ్యులే. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకి ముందు కులాల కొంపటి లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రశ్నించింది, ఆలోచించింది, పోరాడింది. నా ఉస్మానియా ఎలా ఉంది? అడ్డ మీద కూలీల్లాగా తయారు చేసావా కేసీఆర్? ఖబర్దార్ కొడక. తెలంగాణ 2.0 స్టార్ట్ అయింది. ఉస్మానియా తెలంగాణ విద్యార్థులు అంతా బరిగీసి, అరే మాకు బంగారు తెలంగాణ వద్దురా బద్మాష్, బతుకు తెలంగాణ కావాలి, బతికించే తెలంగాణ కావాలి, బడుగుల తెలంగాణ కావాలి. ఎవరికి కావాలరా బంగారు తెలంగాణ? అరే కేసీఆర్, నీ వెనక ముఖం తీస్తే ఎవడరా అంటే మెగా కృష్ణారెడ్డి ముఖం, మెగా కృష్ణారెడ్డి ముఖం తీస్తే జూపల్లి రామేశ్వరరావు ముఖం. తెలంగాణ నుంచి ఇవాళ 9000 ఎకరాలు కబ్జా పెట్టి దక్షిణ భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఇవాళ జూపల్లి రామేశ్వరరావు.
ఎవడబ్బా సొమ్మని ఇవాళ వెలమ దొరలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది కేవలం దొరల కోసం, దేశ్ముఖుల కోసం, దేశపాండేల కోసం కాదు, బడుగు బలహీన వర్గాల కోసం, బతికించే కోసం, బతుకు నినాదం కోసం. ఒక కవిత, ఒక కేటీఆర్, ఒక ఇమాన్షు, ఒక సంతోషు, లేకపోతే కొంతమంది రావుల కోసం కాదు తెలంగాణ వచ్చింది. కాళోజీ నారాయణరావు గారు మాకు 2001లో కేసీఆర్ పార్టీ పెట్టే ముందు ఇదే దరువెల్లన్న నేను పృథ్వీ మేమంతా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో కాళోజీ గారితో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు వచ్చారు అక్కడికి. కేసీఆర్ అంటే కచరా, ఇప్పుడు మనం చెప్తున్న కచరా నాయకుడు వచ్చాడు. వచ్చి కాళోజీ కాళ్ళు మొక్కితే కాళోజీతో మాట్లాడిన తర్వాత కాళోజీ గారు ఏమన్నారంటే, బిడ్డ జర జాగ్రత్తగా ఉండండి, వీడు కాళ్ళు మొక్కుతాడు, కాళ్ళు గుంజుతాడు, వీడి మీద కన్నేసి మొక్కండి అని చెప్పిండు. పెద్ద మనిషి ఆ రోజే ముందు గ్రహించిండు. అదేవిధంగా దాశరథి రంగాచార్య గారు చెప్పారు, వీడు మన తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మకి తగిన నాయకుడు కాదు, వీడిని సపోర్ట్ చేయకండి ఆ రోజే చెప్పిండు. కానీ మన దురదృష్టవశాత్తు మనం ముందు చూపు లేకపోవడమో, మన మేధావుల వైఫల్యమో, మన నాయకుల అసమర్థతో కానీ ఇలాంటి ఒక తాగుబోతు బ్రోకర్ నా కొడుకుని మన ఉద్యమానికి నాయకుడిని చేసుకోవడం. మనమందరం నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనందరం క్షమాపణ చెప్పాలి తెలంగాణ అమరవీరులకి, తెలంగాణ సమాజానికి. ఇలాంటి బ్రోకర్ నా కొడుకుని, ఇలాంటి లోఫర్ నా కొడుకుని 3.5 కోట్ల ప్రజల సమాజంగా ఏ విధంగా నాయకుడిగా ఎంచుకుంటాం? ఢిల్లీలో నేను 15 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ గారు, శరద్ పవార్ గారు, చాలామంది పెద్ద నాయకులు అన్నారు, తెలంగాణ మాకొక జాతి మంత్రం, తెలంగాణ ఉద్యమం మహాశ్వేత లాంటి ఒక జ్ఞానపీఠ అవార్డు చెప్పింది. తెలంగాణ నినాదం మా ఉద్యమ స్ఫూర్తి. భారతదేశంలో ఎన్నో ఉద్యమాలకి 69 ఉద్యమం ఒక గొప్ప నినాదం ఇచ్చింది. కానీ మీరు ఎలాంటి నాయకుడిని ఢిల్లీకి పంపుతున్నారు? ఇలాంటి తాగుబోతు నాయకుడినా మీరు ఎంచుకునేదని మా ముఖం పట్టుకొని అడిగారు. అంటే తెలంగాణ సమాజం మన అస్తిత్వానికి, మన ఆత్మగౌరవానికి, మన హృదయానికి దగ్గరగా ఉన్న రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంలో లోపం ఉంది. ఈరోజు మనమందరం అది ఒప్పుకొని తీరాల్సిందే, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే. అవసరమైతే 3 రోజులు చర్చ పెట్టుకుందాం. మరో పోరాటంలో బడుగు బలహీన వర్గాలకి, సామాజిక తెలంగాణకి, పేదవాళ్ళకి, పేద అగ్రకులంలో ఉన్న అందరికీ కూడా సామాజిక వాటా రావాలి. మా వాటా మాకు కావాలి. ఓ కేచరా, ఓ కచరా, నీ ఫ్యామిలీ క్లబ్ కోసం కాదు ఈ తెలంగాణ వచ్చింది. ఆ రోజే జయశంకర్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, కాళోజీ నారాయణరావు గారు చెప్పారు, భౌగోళిక తెలంగాణ అనేది మొదటి దశ ఉద్యమం మాత్రమే. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మనమందరం నడుం బిగించాలి. ఇక్కడున్న మీరు పెద్దలు నాయకత్వం వహించండి. తెలంగాణ సమాజంలో 20 ఏళ్ల మా యవ్వనాన్ని, 20 ఏళ్ల మా విలువైన కాలాన్ని, మా 1200 మంది విద్యార్థి అమరవీరుల ఆత్మ బలిదానాలను తీసుకున్నారు. మీ కద్దరు చొక్క కలకల కోసం కాదు, మీ ప్రగతి భవన్ల కోసం కాదు. ఖబర్దార్ కేసీఆర్, బంగారు తెలంగాణ మాకొద్దు. మనకేం కావాలి? బతుకు తెలంగాణ కావాలి, బతికించే తెలంగాణ కావాలి, బడుగుల తెలంగాణ కావాలి, బలహీన వర్గాల తెలంగాణ కావాలి. బంగారు తెలంగాణ వద్దురా బద్మాష్ అనే నినాదం రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం. మనకి కావాల్సింది సన్న బియ్యం కాదు, నల్ల నీళ్లు కాదు, ఆత్మగౌరవంతో మన వనరుల దోపిడీ నుంచి మన కోసం ఉద్యోగాల తెలంగాణ కావాలి. కాబట్టి సమయం ఎక్కువగా లేదు. నాకు ఈ మీటింగ్లో పొద్దున్న నుంచి కూర్చున్నప్పుడు ఒక 2-3 ఆలోచనలు వచ్చినాయి. ఇంకా తాత్విక పునాది జరగాలి. ఉద్యమం సెకండ్ ఫేజ్కి వెళ్ళే దశలో ఆవేశము, ఆలోచనతో పాటు ఒక ఉద్యమకారుల మధ్య ప్రేమ ఉంది. ఇవాళ దరువేళ్ళన్న నాకు జీవితకాలం ఒక తమ్ముళ్ళ అంటాడు. ఉద్యమంలో మేము జైళ్ళకు పోయినప్పుడు పరిచయమైన ప్రతి ఉద్యమకారుడికి ఒక త్యాగం ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక అభిమానం ఉంది. జీవితకాలం పాటు ఉద్యమంలో పనిచేసిన ప్రేమలు మేము చచ్చిపోయేదాకా ఉంటాయి. మా కులాలు వేరు కావచ్చు, మా ప్రాంతాలు వేరు కావచ్చు. ఉద్యమంలో పరిచయమైనోడికి ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ నిజాయితీ, ఆ ధైర్యం ఉంటుంది. జిట్టా బాలకృష్ణారెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందే రాష్ట్రంలో ఉన్న అన్ని యువజన సంఘాలకి నాయకుడు. ఆయనకు ఆ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే ఆ రోజు కేసీఆర్ అద్భుతంగా వాడుకున్నాడు. హరీష్ రావు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నా అప్పటికే చాలా అనుభవం ఉన్న నాయకుడు. హరీష్ రావు కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాడుకొని ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని, కేకే మహేందర్ రెడ్డి గారు మొట్టమొదటి బలిపోటు ఎవరు పడ్డది? యువరాజు రాగానే, మన అమెరికా నుంచి కేటీఆర్ రాగానే ఫస్ట్ బలిదానం చేసింది మన కేకే మహేందర్ రెడ్డి, రాములు నాయక్ అన్న. ఇలా మనం అందరం కూడా తెలుసో తెలియనా కొడక, నీకు రేపటి నుంచే మానుకోటలో సమ్మక్క సారక్క నుంచి, వేములవాడ రాజన్ నుంచి ఒక బస్తా రాళ్ళు పట్టుకొద్దాం. మనం ప్రగతి భవన్ ముందు కూర్చుంటే వాడు ఎంత పిరికోడు అంటే డబ్బు సబ్బులకి బాత్రూంలో దాక్కున్నాడు. వాడు నాయకుడు కాదు, ఒక లోఫర్, ఒక బ్రోకర్ నా కొడుకు. కాబట్టి రేపటి నుంచే ఈ ఉద్యమ నిర్మాణంలో మీరు ఇంకా లోతైన పరిశీలన జరపండి. మళ్ళా మా బడుగు బలహీన వర్గాల నుంచి, విద్యార్థుల నుంచి త్యాగాలు కాదు మాకు కావాల్సింది, ఫలితాలు కావాలి. మీరు మేధస్సుకు పదును పెట్టండి. అద్భుతమైన ఉద్యమం చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. మీరు పిలుపునియండి. జై తెలంగాణ. అరే కచరా కేసీఆర్, ఖబర్దార్ ఖబర్దార్.
కచరా పాలన పోవాలా, పోవాలి. జై తెలంగాణ.